ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో 31 నుంచి 37 శ్లోకముల వరకు తెలుసుకుంటున్నాం. చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమానావనేత్రయః దేవగంధర్వసంకాశాస్తత్ర తేన్యవసన్ముఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథः స్వర్గం జగామ విలపన్ సుతం మృతే తు తస్మిన్ భరతో వశిష్ఠప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః స జగామ వనం వీరో రామపాదప్రసాదకః గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామ మార్యభావపురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. రామోపి పరమోదారః సుముఖः సుమహాశయాః న చైచ్ఛత్పితృరాదేశాత్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః. ఈ శ్లోకముల తాత్పర్యం: భరద్వాజ మహర్షి ఆదేశానుసారం సీతాలక్ష్మణ సహితుడైనటువంటి శ్రీరామచంద్రుడు రమ్యమైనది దేవగంధర్వ నిలయమైనటువంటి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. శ్రీరామచంద్రుడు వనవాస దుఃఖాన్ని భరించలేని దశరథుడు పుత్రశోకముతో స్వర్గస్థుడైనాడు. దశరథ వినియోగాంతరం వశిష్ఠుడు మొదలైన ద్విజోత్తములు రాజ్యాధికారమునందు భరతుని నియోజింప విషయమై ప్రేరేపించారు. రాజ్యాధికారముపై ఇచ్ఛ ప్రీతి లేనటువంటి భరతుడు మహాత్ముడు సత్యపరాక్రముడైనటువంటి శ్రీరామపాద దర్శనార్థమై బయలుదేరడు. శ్రీరామచంద్రుణ్ణి చూసినటువంటి భరతుడు శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి, అగ్రజుడైన శ్రీరామచంద్ర ప్రభో, మీరే ఈ రాజ్యాన్ని పరిపాలించవలను అని శ్రీరామపాదాలని ఆశ్రయించాడు. భరతుని మాటలను విన్నటువంటి శ్రీరామచంద్రుడు పరమ ఔదార్యముతో సుఖముగా భరతుణ్ణి సమీపించి, ఓ భరత, తండ్రి ఆదేశానుసారం భరతుణ్ణి రాజ్యాధికారమునకై ఆదేశించగా, భరతుడు, అన్నయ్య, ధర్మజ్ఞుడైన నీవే రాజ్యాన్ని పరిపాలించాలి. లేని ఎడల రామమార్గము అనగా ధర్మ మార్గము నిర్దేశించే రామపాదకులనైనా రాజ్యాన్ని పరిపాలించగలమని భరతుడు ప్రతివచనము తెలియజేశాడు.